దానికోసం ఒక బ్లాక్‌మెయిల్‌గా మాట్లాడొచ్చు. ఓకే. అంత మాత్రాన సాధ్యం కాదు కదా! మంత్రి పదవి అనేది మల్లన్నకి ఇవ్వటం అనేది అది కుదరని అంశం అది. ఓకే. నువ్వెంత ఎమ్మెల్సీ అనేది ఇవ్వటమే అది అదృష్టం అనుకోవాలి. ఓకే. అందరిని కాదని చెప్పి నీకు అవకాశం ఇచ్చారు. ఆ! పార్టీ కూడా మద్దతు తెలిపింది బహిరంగంగా. హ్మ్. దాన్ని మీరు అదృష్టంగా కూడా అతను గెలుస్తాడు అని తప్పకుండా అని మీరు కూడా అంతే కదా! సపోర్ట్ రెండో చేశారు. స్థానంలో గ్యారెంటీ. ప్లేస్‌లోకి అవును. వచ్చిండు. గతంలో అవును. రెండోకి వచ్చిండు. కాబట్టి ఇంకొంచెం మనం ప్రోత్సహిస్తే, అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తాడు అన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అవును. రేవంత్ రెడ్డి గారు. అట్లనే ఆయన ఆలోచనకు అనుగుణంగానే గెలవడం జరిగింది. మేమంతా కూడా మద్దతు తెలపడం జరిగింది. బాగా. ఆ! కానీ మల్లన్న గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మల్లన్న గారుకు ముందు బీసీ నాయకులు ఎంతమంది ఉన్నారు? ఆర్ కృష్ణయ్య గారు. అవును. ఏ విధంగా ఆయన ఎంత అసలు ఒక ఋషిలాంటి వ్యక్తి ఆయన ఆర్ కృష్ణయ్య. అసలు ఆయన ఏ పార్టీలో తిరగని ఎక్కడికైనా పోని. ఒక బీసీ నినాదాన్ని పట్టుకొని ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా పల్లెత్తి మాట. హ్మ్. ఏ కులాన్ని దూషించలేదు. కానీ మనోడు ఇక అన్నప్రసన్న రోజు ఆవకాయ తిన్నట్టు ఆ! ఒక నాయకుడు ఎమ్మెల్సీ కాంగలోనే మనకు ఆయనలో తెలవనటువంటి అహంకారం పెరిగింది. ఓకే. అంటే ఏ కులాన్ని పడితే తిట్టొద్దు, నువ్వు ఎందుకు తిట్టాలి? నాకు అన్యాయం జరిగింది, నా వాటా ఇది, మాకు అవకాశాలు ఇవ్వండి అని అడగాలి. కానీ ఇష్టం వచ్చినట్టు చదువురాని వాళ్ళు లెక్క మాట్లాడితే తప్పు కదా. అసలు రెడ్డి వాళ్ళు, కమ్మవాళ్ళు, ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కాదు, వలస వచ్చిన వాళ్ళు వీళ్ళు. నేను గుర్తు చేస్తాను. నేను ఉస్మానియా యూనివర్సిటీలో జైళ్ళకు పోయాను, దెబ్బలు తిన్నాం, ఉద్యమాలను, సామాజిక ఉద్యమాల్లో ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి దగ్గర నుంచి ఎంతమంది బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన లేదా శక్తి పార్టీ పెట్టి శక్తి, ఆయన ఎందుకు బీజేపీలో చేరిండు? కుల పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక దేశాన్ని, ఒక నీతిని కానీ నిర్మించలేమని చెప్పి అంబేద్కర్ చెప్పిండు ఆ రోజు. కులానికి న్యాయం చేయి, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కులగండ చేయి, కులంలో పేదరికాన్ని పోగొట్టేందుకు వాళ్ళకి సంక్షేమాలి, వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చే విధంగా కృషి చేయి. కానీ ఈ కులాన్నే పట్టుకొని నేను ఒక దేశాన్ని, ఒక పార్టీని పెడతా, అధికారంలోకి వస్తా అంటే అది కుదరని ముచ్చట. భారతదేశంలో కులానికి కాదు, గుణానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ ఏమందగాడు, ఆజానుబాహుడా? కాదు కదా. కానీ ఆయన దేనికోసం 14 ఏళ్ళు 15 ఏళ్ళు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని నచ్చి ఆయన కులం తక్కువ, అంటే వాళ్ళ సంఖ్య తక్కువ అయినప్పటికీ అవన్నీ చూడరు ప్రజలు. అరే మన కోసం 4 కోట్ల మంది కోసం ఈ చంద్రశేఖరరావు కొట్లాడిండు అని చెప్పి ఆయనకు అధికారం అప్పచెప్పారా లేదా? రేవంత్ రెడ్డి కేసీఆర్ యొక్క అరాచకాన్ని కొట్లాడి ఆయన పైన పోరాటం చేసి, అవినీతి పైన పోరాటం చేసి ఈయన 6 అడుగులు ఏమన్నా ప్రభాస్ లాగా ఉన్నాడు. లేకపోయినా ధైర్యం ఉంది, గుండె ధైర్యం ఉంది, ప్రజల తరపున నిలబడ్డాడు. నిలబడి కొట్లాడిండు కాబట్టే ప్రజలు ఏం చేశారు? అధిష్టానం కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు. అధిష్టానం కూడా కష్టపడ్డ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చింది. అట్లుండాలా. అరే నువ్వు తొందరపడి ఆవేశపడి ఆగం చేసుకుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మంచి కీలకమైన స్థానంలో మల్లన్న ఉండేవాడు. ఇప్పుడు అదే ఉండేవాడు. దేవేంద్ర గౌడ్ గారు నేను చెప్తాను. దేవేంద్ర గౌడ్ గారు ఎక్కడండి, ఎక్కడ పెద్ద శిఖరం ఆయన, పర్వతం. అట్లాంటి వ్యక్తే నవ తెలంగాణ పార్టీ పెట్టి విఫలమైపోయాడు, తట్టుకోలేకపోయాడు, ఖర్చు పెట్టలేక, అంత చేయలేక. యూనివర్సిటీలో విద్యార్థులు, మా మిత్రులంతా పోయారు అక్కడికి. తర్వాత ఇంకో ఉదాహరణ చిరంజీవి గారండి, ఎంత ప్రజాకర్షణ, అభిమానులు ఎంతమంది ఉన్నారు. చిరంజీవి గారు వల్లే కాలేదు ప్రజారాజ్యం పార్టీ. పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా 10 సంవత్సరాలు 12-15 సంవత్సరాలు కొట్లాడి అవమానపడి మొన్నేదో కూటమిలో కలిసి వచ్చింది ఆయన. కాబట్టి మల్లన్న గారు వారు ఏదో ఆలోచన ఏదైతే ఉందో అది వారు కనుక ముందుకు ఆ విధంగా ముందుకు పోతే పప్పులో కాలేసినట్టే. ఓకే సార్, బీసీ నినాదం ఎత్తుకోవడం తప్పులేదు. బీసీలకు న్యాయం జరగాలి, కంపల్సరీ జరగాలి. అవును. కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు ఆయన కూడా పార్టీ పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? పెట్టి అసలు ఆర్థికంగా ధనవంతుడు, ఆయన బలవంతుడు ఆర్థికంగా. ఖర్చు పెట్టినా కానీ అవకాశం రాలే. మా రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది కదా, మా ముదిరాజులు ఎక్కువ మేము అని చెప్పి ముదిరాజులు అందరు కలిసి మరి ఎందుకు ఏకంగా దేశం ఒకటే సూత్రం. అంబేద్కర్ ఏం చెప్పిండు? కుల పునాదుల మీద ఒక జాతిని గాని, నీతిని గాని, ఒక పార్టీని గాని, ఒక ప్రభుత్వాన్ని గాని ఏర్పాటు చేయలేము. కాబట్టి ఏం చేయాలా? మనం కొట్లాడాలి, ప్రజలకు నువ్వు దగ్గర కావాలా. కానీ ఇది కూడా కుల రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా మానవతరాయ్ గారు. కుల రాజకీయాలు జరుగుతాయి, కులాలకు అవకాశం ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? రాహుల్ గాంధీ కుల పునాదుల మీద నిర్మించట్ల, కులాల్లో ఉన్న పేదరికాన్ని పోగొట్టడం కోసం జనాభా ఎంత ఉంటే అంత అవకాశం ఇవ్వమంటున్నారు. అంతేగాని ఈ కులం వాళ్ళ మీద పార్టీ పెట్టండి అని అంటలే. అట్లా కాదు, సాధ్యం కాదు కూడా అది. కాబట్టి కులాల్లో ఉన్న పేదరికాలంటే ఒక బీసీలకే కాదు, ఓసీలకు కూడా న్యాయం చేయమన్నట్టు. అక్కడ బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయండి. అదేవిధంగా లెక్క పెడితే ఓసీలు కూడా పేదలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్నం పెట్టండి అనేటువంటి విధానమే రాహుల్ గాంధీ గారి విధానం. కాబట్టి మల్లన్న గారు దాన్ని ఆయన ఏం చేసిందంటే అది గీత దాటిపోయాడు. గీత దాటి ఎన్ని ఇష్టం వచ్చిన మాటలు, ఎన్ని మాటలు, ఓపిక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓపిక పట్టింది, ముఖ్యమంత్రి గారు కూడా ఓపిక పట్టారు. ఇక చెన్నారెడ్డి గారు కూడా చాలా ఓపిక పెట్టారు. ఆయన మామూలుగా సౌమ్యుడు, చాలా ఓపిక పట్టారు. ఆయన చేసిన తప్పేంది?
ఇప్పుడు ఏదో ఒక వివరణ ఇవ్వాలి కదా. అవును నేనేదో అన్నా ఆవేశంలో అన్నా పొరపాటున అన్నా ఆ మీటింగ్లో అన్నా ప్రజలు నుంచి వచ్చినటువంటి అభిమానం చూసి అన్నా అని ఏదో రాసిస్తే అయిపోయేది కదా. అవును అవును మల్లన్న గారిని మళ్ళీ హక్కుని చేర్చుకుంటుంది పార్టీ అప్పుడు, కానీ చేర్చుకోలే, నిర్లక్ష్యంగా నేను ఇయ్యను అని అంటే ఆయన ఆలోచన వేరే ఉంది, బయటికి వెళ్ళే ఆలోచన ఉంది. ఓకే నేను ఎట్లా ఒకటి నన్ను ఏదో రకంగా సస్పెన్షన్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. సస్పెన్షన్ గురైన తర్వాత నేను హైలైట్ కావాలి. అంటే సస్పెన్షన్ బలవంతంగా హైలైట్ అవ్వాలని చూస్తున్నారు. సానుభూతి గేజ్ అనుకుంటారు. ఇట్లాంటి ఉద్యమాలు విజయం కావండి. ఓకే సానుభూతి రావాలనుకుంటారు. సానుభూతి రావాలనుకుంటారు. కుదరదు ఇది. నేను చెప్పిన ఉదాహరణ ఆర్ కృష్ణయ్య లాంటి మేరు పర్వతాలు, మహాశిఖరాలు, జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు, దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళే ప్రయత్నం చేసి కాబట్టి మల్లన్న ఆలోచన కానీ అది ఆశపడతాను కానీ దురాశ అవుతుంది. నేను చెప్పి దురాశ దుఃఖానికి చెట్టు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అనవసరంగా ఇలా కూర్చున్న కొమ్మని నరుక్కోండి, కూర్చున్న కొమ్మని నరుకు కింద పడతాం మనం. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గ హనుమంతరావు గారు పెద్దోళ్ళు అయిపోయారు, నువ్వే ఉన్నావు కదా బీసీలో. నువ్వు రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దిక్కుగా బీసీలకు ఉండి మాట్లాడు, పార్టీ లైన్లో మాట్లాడు, బీసీలకు పెద్ద నాయకుడు అయితే రేపు ఏదైనా సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో ఏ అవకాశాలైనా రావచ్చు, కానీ అవకాశాలన్నీ చేదార్చుకున్నావు. కాంగ్రెస్ పార్టీ కూటమి మొత్తం కూడా నీ వెనక ఉండేది కదా, బలం మంది మారబలం. ఇలా ఏం చేసి నువ్వు మళ్ళీ అంటారు ఎప్పుడు పోతుంది. నువ్వు పార్టీ పెట్టుకున్నా విభేదించి ఇంకో టీడీపీలో పోయినా ఇంకో పార్టీలో పోయినా టీడీపీలోకి పోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఏమైనా లీక్లు ఇచ్చిండో ఏమి ఇచ్చో మొత్తానికి ఇంత ప్రచారం రాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మల్లన్నకు మేలు చేసింది, ఎమ్మెల్సీలు చేసిన గతంలో ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ బలంతోనే గెలిచింది తప్ప ఆయన బలంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వేవ్తోనే గెలిచిందంతే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ బలం ఉంది, కార్యకర్తలందరూ కూడా పనిచేశారు బలంగా, మాలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసినాం, గెలిపించారు. కానీ మళ్ళీ ఈసారి చేయమనండి, సాధ్యం అయితే సాధ్యం కానీ ముచ్చట. కాబట్టి కూర్చున్న కొమ్మను నరుక్కోండి మల్లన్న, దీని ద్వారా మనకు అర్థమైంది. కానీ ముఖ్యంగా చూసుకుంటే మానవతరావు గారు కులగణన విషయంలో కూడా ఆయన ఇదంతా తప్పులు తడిగ్గా ఉంది, సో బీసీలు యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోయిందని చెప్పేసి దాన్ని తగలబెట్టాడు, లైవ్ లో తగలబెట్టడం అనేది కాస్త కొంచెం గందరగోళం. లైవ్ లో చింపటం తగలబెట్టడం, అవును తగలబెట్టండి అంటూ ఎంత తప్పండి. ఒక బీసీ కమిషన్, ఒక నిరంజన్ గారు ఆయన సామాజిక వర్గం సంబంధించిన ఆయన, వాళ్ళ నేతృత్వంలో బాలలక్ష్మి వీళ్ళంతా నేతృత్వంలో, రాపోల్ జయప్రకాష్ వీళ్ళంతా నేతృత్వంలో ఒక పకడ్బందీగా మళ్ళీ ఇంకో కమిషన్ అందరు కలిసి చాలా పకడ్బందీ చేశారు. 3,14,000 మంది ఇప్పటికి రెండోసారి చేయమంటే చేశారు. నీకు ఏం తక్కువైందో చెప్పి ఆడ చెప్పరాదు, చెప్పకుండా అట్లా కాదు, ఈయన హైలైట్ కావాలని దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి బయటికి పోవాలనే ఉద్దేశంతోనే మల్లన్న ఈ విధానానికి పాల్పడిండు అనేది చెప్పి అర్థమైపోయింది. కాబట్టి ఏమైతుంది, వాపు చూసుకొని బలుపు అనుకుంటే పొరపాటు. బలుపు నిజంగా బలుపు ఉంటే ఏం కాదు, నీ వాపు చూసుకొని బలుపు అనుకొని ఇప్పుడు ఆయన పోయిన ఆయనే దోచుకోండి. కాబట్టి ఇంత ప్రజాదరణ రేపు ఆయనకి రాదు. కాబట్టి దీన్ని మల్లన్న గారు సరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మద్దతుతో ఉన్నాడు కాబట్టి నేను ఒకటే సూచన వారికి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం. మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత పోయి కాంగ్రెస్ పార్టీ ఎవరో పెద్దన కలిసి దాని సస్పెన్షన్ రద్దు చేయించుకో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విధేయుడు అవకాశం ఉంటుంది అంటారా? కాంగ్రెస్ పార్టీలో విధేయుడిగా ఉండరు, విధేయుడిగా మెదలకుండా కాంగ్రెస్ పార్టీ అనకుండా, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నావు కదా కౌన్సిల్లో, అట్లా వండుకుంటా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మద్దతు ఇచ్చుకుంటా ముందుకు పో, పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అంతేగాని ఈ విధంగా బయటకు వచ్చేసి కావాలని చెప్పేసి అదే ఆయన దురుద్దేశంతో పెట్టుకొని మనసులో కూడా పెట్టుకొని బయటకు వచ్చి అంటే నాకు తెలిసి సాధ్యం కాదు, బయటికి ఇప్పుడైతే రావటం కుదరదు, అయిపోయింది. కాబట్టి ఎవరైనా సరే ఒకటే సూచన, ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పార్టీ లైన్ ఎన్ని డిబేట్లు చేసినాం మనం, కాంగ్రెస్ పార్టీని బ్యాలెన్స్ గా మాట్లాడాలి. మనకి ఇప్పుడు అన్యాయం జరిగినా మనం దాన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు నచ్చకపోతే బయటికి పోయి మాట్లాడు, రాజీనామా చేసో లేకుంటే వేరే పార్టీలో పోయి నాకు అన్యాయం జరిగితే మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఇందులో వండుకుంటా, ఇందులో తినుకుంటా, దీని ద్వారా పదవులు అనిపించుకుంటా ఈ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తే కార్యకర్తలు ఊరుకోరు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి ఫస్ట్. తర్వాత పార్టీ కూడా మనోభావాలు ఉంటాయి కదా, పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి కదా విరుద్ధం. అందుకే రాహుల్ గాంధీ గారి నుంచి వచ్చినటువంటి ఆదేశం, రాహుల్ గాంధీ గారు చూసిన తర్వాత మీనాక్షి నటరాజన్ వచ్చింది ఆమె. అవును, మేము ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు ఆవిడ అసలు ముక్కుసూటి మనిషి, జాతీయ అధ్యక్షురాలు ఉంది. యూత్ కాంగ్రెస్ లో మేము ఉన్నప్పుడు ఆమె యూత్ కాంగ్రెస్ లో ఉన్నది. చాలా చాలా సున్నిత సింప్లిసిటీ మనిషి, అసలు ఇట్లాంటి ఒప్పుకోదు అసలు. ఇప్పటికే జాప్యమైంది, ఉంటే వెంటనే అయిపోయేది. కానీ కాబట్టి చాలా ఏ కాంగ్రెస్ కార్యకర్త పార్టీలో ఉన్నప్పుడు
పార్టీ లైన్ దాటకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెలిగితే ఓకే పార్టీని మనం రక్షిస్తే పార్టీ మనం రక్షిస్తుంది. అవును ఓకే రఘు గారు అలా వినిపిస్తుందా? వినిపిస్తుంది. రఘు గారు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఆయన నిజంగానే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. సో గ్రాడ్యుయేట్ల యొక్క సమస్యల మీద పోరాడాల్సిన మా తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఎత్తుకోవడం వెనకాల ఏమన్నా ఆంతర్యం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి అసలు? నేను అదే చెప్తున్నా. Yes. ఒకటి Yes. దానికి చెప్తాను ఆన్సర్. ఎస్ మానవతరాయన్న ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు సస్పెండ్ చేసిందని నువ్వు హైకమాండ్ పోయిన తర్వాత ఏదో బట్లాడితే రిక్వెస్ట్ చేసుకుంటా నేను తీసుకుంటారు కావచ్చు అన్నారు. ఒకవేళ సస్పెండ్ కనుక రిటర్న్ తీసుకుంటే మాత్రం బ్యాక్ తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి వాల్యూ లేకుండా పోతుంది. అదే. తెలంగాణ ఓకే కాంగ్రెస్ పార్టీకి వాల్యూ లేకుండా పోతుంది. ఓకే దాని తర్వాత కార్యకర్తలే నాయకులే చిన్నపాటి కార్యకర్తలు పెద్దగా నాయకుల దాకా కూడా అవును ఫస్ట్ ఈ దుర్మార్గం తీసుకోకుండా బ్లాక్ మెయిల్ తీసుకోకుండా పార్టీ ఖరాబ్ అవుతుంది, పార్టీ పర్వంతో పోతుంది.